వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు బాలిక తల్లిదండ్రులను ఒప్పించి ఫిర్యాదు తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. నిందితులపై పోక్సో దోపిడీ దౌర్జన్యం కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితులు మురుకంబట్కు చెందిన మహేష్, కిషోర్, సంతపేటకు చెందిన హేమంత్గా గుర్తించారు. మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్పై స్పందించారు డీఎస్పీ సాయినాథ్. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు డీఎస్పీ. దీనికి కారణమైన నిందితులు మహేష్, హేమంత్, కిషోర్ల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్టు తెలిపారు. ఆ పెంకుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ దుండే సార్ యొక్క సూచనలు, ఇతర హైదరాబాద్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావు ఇవ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మైనర్ బాలిక అత్యాచార ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. మీ పార్టీ వ్యక్తి చేశారా అంటే మీ పార్టీ వ్యక్తి చేశారంటూ టీడీపీ, వైసీపీ నేతలు నోటికి పని చెప్తున్నారు. ఇక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ కార్యకర్తని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి అన్నారు. తాము అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఎన్నికల ముందు పార్టీ నుంచి తొలగించామన్నారు. అతనిని తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కును చేర్చుకుని పార్టీ సభ్యత్వం ఇచ్చిన ఫోటోలు మీడియా ముందు ఉంచారు. పార్టీకి నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారం లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అభాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువుల్లో వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదేనా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది, బొరుసు ఉంది. ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి ఈ బొమ్మ బొరుసులు అన్నీ చూసేశారు. బెంగళూరు సిటీయే చూసావేమో నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులీడు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం అనేది మా ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ నెల 25వ తేదీన జరిగిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ కార్యకర్తని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ వ్యక్తి వైసీపీ పార్టీలో గత 5 సంవత్సరాలుగా ఉంటూ చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందో అని ఇమీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏమేం టీవీ ఛానల్స్లో రాదు. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ, ఎన్నేళ్లుగా ఉంది, ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు. చిత్తూరులో మైనర్ బాలిక అత్యాచారం కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ లో. దామోదర్, చెప్పండి, దీనికి సంబంధించి అటు వైసీపీ అలాగే టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మీ కార్యకర్త అంటే మీ కార్యకర్త అంటూ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత చిత్తూరు మరకంబట్టులోని నగరవనంలో 25వ తేదీ ఒక మైనర్ బాలిక తన స్నేహితుడితో కలిసి ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు యువకులు అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఏదైతే మహేష్, లోకేష్, హేమంత్ అనే ఈ ముగ్గురు గతంలో వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత గత 2 నెలల క్రితం వీరు ఏదైతే లోకేష్ రెడ్డి అని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడి ఆధ్వర్యంలో మరోసారి ఎమ్మెల్యే వద్దకు వచ్చి కండువా కప్పుకున్నట్లు ఒక ఫోటోలు విడుదలైనాయి. మొత్తం మీద చూస్తే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏదైతే అధికార పార్టీలో ఏదైతే ఇలాంటి వారు అధికార పార్టీలోకి చేరి తమ అత్యాచారాలు కానీ తమ చేసే దందాలకు ఈ విధంగా పార్టీలను వాడుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న అత్యాచారానికి ఏదైతే 25వ తేదీ అత్యాచారానికి పాల్పడిన యువకులను అరెస్ట్ ఏదైతే స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారో ఒకడు తప్పించుకోగా అతన్ని కూడా పోలీసులు పట్టుకుని తాలూకా పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసుతో పాటు ఫోక్సోతో పాటు అదేవిధంగా దౌర్జన్యం చేసిన కేసులో అరెస్ట్ చేశారు. నిన్న మీడియా సమావేశంలో ఆ విషయాలను డిఎస్పీ సాయినాథ్ కూడా మీడియాకు తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏదైతే సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ముందుగా ఏదైతే ఆ కండువాలు కప్పుకున్న 2 యువకుల ఫోటోలను బయటపెట్టింది. ఆ తర్వాత టీడీపీ సోషల్ మీడియా కూడా వీరు గతంలో ఏదైతే విజయానంద రెడ్డితో పాటు అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డితో ఉన్న ఫొటోస్ను బయటపెట్టారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని హడావిడి చేయడం, జగన్తో ఫోటోలు తీయించుకున్న ఫోటోలను బయటపెట్టారు. మొత్తం మీద ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకునే సమయంలో కానీ తమ దగ్గరికి రానిచ్చుకునే విషయంలో కానీ రాజకీయ పార్టీల నేతలు కొంత ఏదైతే జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటనలు సూచిస్తాయి. కానీ అవి ఏమి పట్టించుకోకుండా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. మీ పార్టీ వాడు కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని వారికి అర్థం కావడం లేదు. మొత్తం మీద అయితే ఈ యువకుల మీద కేసు నమోదు చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 22 గంటల పాటు అమ్మాయి కుటుంబ సభ్యులను బ్రతిమాలి అమ్మాయి కుటుంబ సభ్యులతో వారి కుటుంబ పెద్దల ద్వారా చెప్పించి ఎట్టకేలకు అమ్మాయి తల్లిదండ్రుల ద్వారా నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కేసు పెట్టించగలిగారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చిత్తూరులోని 1 స్టాప్ ఏదైతే మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలోని 1 స్టాప్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడ ఫిర్యాదు నమోదు చేయించి ఆ తర్వాత ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం మీద ఆ అమ్మాయి పైన ఒకరి తర్వాత ఒకరు ఆ ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. పోలీసుల విచారణలో కూడా ఆ ముగ్గురు యువకులు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి వ్యక్తులను తమ దగ్గరికి తమ అనుచరులుగా కొనసాగించడాన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించాలన్న విషయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్న పరిస్థితి. ఎవరో తీసుకొచ్చారు, కండువా వేసాము, ఆ తర్వాత పరిణామాలు ఏంటి అన్న విషయం మీద ఇప్పుడు మల్లగుల్లాలు పడాల్సి వస్తుంది. చర్యలు చేసిన వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కఠినంగా శిక్షించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ఇది పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా సోషల్ మీడియాలో వీరి మీద వారు దుమ్మెత్తి పోసుకోవడం లాంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీలు మారే వారి విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉండాలి, వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు టీడీపీ నేతలకు చెప్పినప్పటికీ ఏదైతే కొంతమంది నేతలు తీసుకొస్తే వారికి కండువాలు వేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ విధంగా ఏదైతే నెల్లూరు నియోజకవర్గంలో ఆయన బహిరంగంగా సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పాడో ఆ తర్వాత జరిగిన పరిణామాలు నియోజకవర్గంలో వివాదంగా మారాయి. తాజాగా చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఈ ముగ్గురు యువకులు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. వారిని ఈరోజు రేపు పోలీసులు రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన పట్ల ఏదైతే చిత్తూరు వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే ఫారెస్ట్ శాఖ కూడా పూర్తి స్థాయిలో అటు నగర వనాలను మెయింటైన్ చేసేటప్పుడు వాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా, రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కేవలం ఎంట్రీ ఫీజు ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చిట్టడవులాగా ఉన్న అడవులు లాంటి చోట్ల వాకింగ్ ట్రాక్ల దగ్గర ఇలాంటి అత్యాచారాలు జరిగితే భవిష్యత్తులో ఇవి హత్యలకు మానభంగాలకు దారితీసే ప్రదేశాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫారెస్ట్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ దామోదర్, మొత్తంగా మైనర్ బాలిక అత్యాచార ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అటు టీడీపీ, వైసీపీ మీ పార్టీ వ్యక్తే అంటూ ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఎటకేలకు తల్లిదండ్రులను ఒప్పించి డీఎస్పీ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు.